ఫ్రెండ్స్, అర్థమైంది కదా. హిందువులకు కానీ హిందూ మతానికి కానీ ప్రమాదం అంటూ పొంచి ఉన్నది అంటే ఇప్పటివరకు మనము ముస్లిమ్సు, క్రిస్టియన్సు, మైనారిటీలు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే హిందువులకు ప్రమాదం అనేది హిందూ మతోన్మాదుల నుంచే ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జై భారత్ రమణమూర్తి ఒక ఆధ్యాత్మికవేత్త. హిందూ మతంలో నిజమైన సంస్కరణలు కావాలని కోరుతున్న వ్యక్తి. నిజమైన హిందూ ధర్మం దేశమంతా విస్తరించాలి, ప్రజల మనసులలో అది తిష్ట వేసుకోవాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి జై భారత్ రమణమూర్తి. హిందూ మతంలో కాలానుగుణంగా మార్పులు చేయటం కోసం ఎంతోమంది సంస్కర్తలు కష్టపడ్డారు. దాని ఫలితంగా కొన్ని సంస్కరణలు వచ్చాయి. దాంతో హిందూ మతం ఇప్పటివరకు మనగలుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ విషయం ఏంటంటే హిందూ మతంలోనే ఒక రాజకీయ విభాగం, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎప్పుడైతే హిందూ మతాన్ని, హిందూ మత ధార్మిక సూత్రాలని రాజకీయంతో ముడిపెట్టడం జరిగిందో అప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి మతోన్మాదులే హిందూ మతానికి ప్రమాదకారిగా మారినన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, రమణమూర్తి ఏమన్నారు, హిందూ దేవీ దేవతల్ని మన హిందువులే అవమానించడం సరైంది కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంది, శ్రీకృష్ణునికి విశ్వరూపం అనేటువంటి చిత్రాన్ని వేసి అందులో మధ్యన ఉన్నటువంటి తల ఒరిజినల్ శ్రీకృష్ణుని తలకు బదులుగా మోడీ తలకాయను పెట్టారు అని చెప్పాడు. అలా తప్పే ఉంది? తప్పు లేదు. పైగా అది అబద్ధం అనుకోకుండా దానికి రుజువుగా ఒక పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి చిత్రాన్ని సాక్షిగా చూపుతున్నాడు. అదే లైవ్లో పాల్గొన్నటువంటి హిందూ మహాసభనో సంథింగ్ ఏదో ఉన్నది, దానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా వచ్చినటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. తలకాయ అనొద్దు అంటాడు, శ్రీకృష్ణుని తలకాయ అంటవా అని చెప్పేసి కొడతా అన్నాడు. అప్పుడు రమణమూర్తి కొడతావా, కొడితే కొట్టు అని చెప్పేసి అన్నాడు. ఇతను వెంటనే వెళ్ళి ఇప్పుడే కొడతా అని చెప్పేసి చెప్పు తీసుకొని రమణమూర్తిని చెంపపైన కొట్టడం అనేది జరిగింది. ఇక్కడ రమణమూర్తి ఎవరు? క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు. మరి కశ్యప్ రెడ్డి హిందువే, తోటి ధార్మిక పండితుణ్ణి మీద దాడి చేయడం అనేది హిందూ మతంలో ఉన్నటువంటి మతోన్మాద స్థాయి ఏ దశకు చేరుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా హిందూ మత ధర్మాన్ని అభిమానించి ఆచరించే వాళ్ళకి ఇప్పుడున్న కాలంలో జై భారత్ రమణమూర్తి ఒక ప్రతినిధిగా నిలిచాడు అని చెప్పవచ్చు. మనకు హిందూ ధర్మంలోనే ఎవడు మతోన్మాదో ఎవడు మతాభిమాన అర్థం కాకుండా ఉన్నది. ఈ ఆర్ఎస్ఎస్ పేరుతోటి, బజరంగ దళ్ పేరుతోటి, బీజేపీ పేరుతోటి వాళ్ళు దాడులు చేయటం అనేది సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ప్రజాస్వామ్య దేశంలో నీకు అభ్యంతరం ఉంటే అది తప్పు అని నిరూపించాలి. పైగా అతను హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తినే, వేరే ఎవరో కాదు ఇక్కడ. అట్లాంటప్పుడు చట్టాన్ని చేతికి తీసుకొని ఆయనను స్టూడియోలోనే ఆయన మీద దాడి చేయడం అనేది నిజంగా విచారించదగ్గ విషయం. మీకు బ్రహ్మకుమారులంటే గిట్టదు, సాయిబాబా దేవుడు అంటే గిట్టదు. మరి హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక మంది దేవతలు ఉన్నారు. సమ్మక్క సారక్క అంటే గిట్టకపోయే. మరి ఎవరిని వీళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాత, హిందూ మతంలో ఉన్న హిందువులందరినీ దూరం చేసుకున్న తర్వాత మరి మీరు ఏ హిందువుల కోసం తాపత్రయపడుతున్నట్టు, ఏ హిందూ ధర్మ సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. హిందూ మతంలో ఉన్నటువంటి నిజమైన మతాభిమానులు ఎవరైతే ఉన్నారో, నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా రమణమూర్తి మీద దాడిని ఖండించాల్సిందేనండి. ఒకవేళ ఖండించకపోతే ఇలాంటివే ముందు మరికొన్ని జరిగితే ఇప్పుడు మీరంతా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళందరం కలిసి రేపైనా నిజం తెలుసుకొని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొనసాగింపుగా జరిగితే మాత్రం హిందువులలోనే మళ్ళా విభజన తల ఎత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం అడ్డుకోవాలి. చిలుకూరి బాలాజీ టెంపుల్కు సంబంధించినటువంటి రంగరాజన్ వ్యక్తిగతంగా ఎంత దార్శనికుడో, ఎంత నిష్ఠాగరిష్ఠుడో అందరికీ తెలిసిన విషయం. ఆయన మీద దాడి చేశారు. ఇక్కడ రమణమూర్తి కూడా అంతా నిష్ఠాగరిష్ఠుడే.
ఆయన మీద కూడా దాడి చేశారు. అంటే ఎవడన్నా గానీ హిందూ మతం ముసుగులో ఎన్ని అకృత్యాలు చేసినా దాన్ని సమర్థించకపోతే అది మనవాడైనా సరే, హిందువు అయినా సరే మేము దాడి చేస్తామని చెప్పేసేసి ఒక సింప్టమ్స్‌ను అందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. దురదృష్టం ఏందంటే ఆ దాడిని చూసిన వాళ్ళు కొంతమంది చాలా గొప్పగా చేశాడని చెప్పేసి ఆ దాడి చేసిన వారిని ఒక హీరోగా చూడడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దాడి చేసిన వాడిని దుర్మార్గుడుగా చూడాలి తప్ప అతన్ని హీరోగా చూడడం. ఇలా హీరోగా చేస్తే ఇలాంటి దాడులు మరిన్ని పెరిగే అవకాశం కూడా మనకు ఉంటుంది గదా! అసలు ఎవరి మీద దాడి చేస్తున్నారు మీరు? చిన్న వంక దొరికితే చాలు సొంత హిందువుల మీదనే దాడి చేసే వాళ్ళని హిందూ ధర్మకర్తలుగా ఎట్లా చెప్పుకుంటాం మనం? ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతంలో సంస్కరణలు కోరేవారు ఇది కొంచెం కాస్త చెడుగా ఉన్నది, దీన్ని మనం సంస్కరించుకోవాలంటే చాలు వాళ్ళ మీద బూతులతో దాడి చేస్తున్నారు. ఇది నేను చెప్పేది పోస్టులు పెట్టే వాళ్ళ కోసమే. కానీ ఇలాంటి వాళ్ళను మనం అసహించుకొని దూరంగా ఉంచకపోతే వాళ్ళని మనం హిందూ రక్షణకు హీరోలుగా భావిస్తూ మనం ఆరాధించినట్లయితే ఇలాంటి వ్యక్తులే రేపు మన ఇంటి దాకా కూడా వస్తారు. పాతకాలంలో పాత సినిమాలలో భూస్వామి కుటుంబాల్లో కొన్ని సీన్స్ చూపిస్తుండేవాళ్ళు. ఓ భూస్వామి ఉంటాడు, వాడు ఊరిలో ఏ ఏ ఇంట్లోనైనా కొంచెం ఆ ఊరిలో ఏ ఇంట్లోనైనా ఒక అందమైన అమ్మాయిని కనిపిస్తే తన దగ్గర ఉన్నటువంటి పెద్ద జీతగాడు బంటు ఎవడైతే ఉంటాడో ఒక రౌడీలాగా వాని చేతి కింద ఉంచుకొని వాని పంపించి అలా తీసుకొచ్చుకున్నట్టు వాడు వెళ్ళి రౌడీజం చేసి వాళ్ళను బలవంతంగా పట్టుకొచ్చి ఈ దొరగారికి అప్పచెప్పేస్తే వీడు అత్యాచారాలు చేస్తుండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎవడైతే పట్టుకొస్తున్నాడో వాని దగ్గర ఉన్నటువంటి బంటు అనేవాడు వాని కూతురు పెరిగి పెద్ద అయిన తర్వాత వీని కంట్లో పడ్డది. అప్పుడు వాని కూతురునే వీడు అత్యాచారం చేస్తుంటే వీడు ప్రత్యక్షంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎందుకు చెప్తున్నానంటే హిందూ ధర్మం పేరుతోటి ఇలాంటి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు సామాన్య మానవుల దాకా కూడా ఇది వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిజమైన హిందువులు దీన్ని క్షమించవలసిన అవసరం కాదు. కాబట్టి ఖచ్చితంగా కశ్యప్ రెడ్డి మీద కేసు పెట్టాల్సిందే, అతను అరెస్ట్ చేయాల్సిందే, లోపలేయాల్సిందే. దీనికి మిగతా హిందువులంతా మద్దతు ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో హిందూ మతానికి ప్రమాదం ముస్లింల నుంచి కానీ క్రిస్టియన్ల నుంచి కానీ కాదండి. ఖచ్చితంగా ఈ హిందూ మతోన్మాదులే హిందూ ధర్మానికి ప్రమాదకారిగా మారతారన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు అనేది మనమే, ఆఖరికి సంఖలో ఉన్నోన్ని ఎత్తేసేది కూడా మనమే. క్రిస్టియన్స్ని యాక్సెప్ట్ చేయవు, ముస్లిమ్స్ని యాక్సెప్ట్ చేయవు. హిందూ ధర్మంలో ఉన్నోన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ మీద చిన్న చిన్న కారణాలు పెట్టి దాడులు చేస్తుంటే ఇక నీకు సర్వేజన సుఖినో భవంతు ఎక్కడ ఉంది చెప్పండి? అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక సూత్రాన్ని హిందూ ధర్మానికి విరుద్ధమైన సూత్రాలని తీసుకొచ్చి ఈ సూత్రాలని మీరు ఆమోదించండి అని చెప్పేసి అంటారు. ఆ సూత్రాలని ఆమోదించకపోతే అతను హిందువుగాడా? చట్టం వదిలిపెట్టినా కానీ ధర్మం వదిలిపెట్టదు అంటారు. అంటే ఇండైరెక్ట్గా దాడి చేస్తామని అర్థమే కదా మీరు చెప్పేది. ఇక్కడ ఏ చట్టానికి బద్దులవుతున్నారు మీరు? ఏ ధర్మానికి బద్దులవుతున్నారు? ఇవాళ ఉన్న చట్టానికి బద్దులు కాకపోతే మీరు మనుధర్మానికి బద్దులవుతున్నట్టు అర్థం చేసుకోవాల్సిందే కదా. మరి అలాంటి మనుధర్మాన్ని ముందుకు తీసుకొస్తే మిగతా హిందువులో ఉన్నటువంటి మిగతా శాఖల వాళ్ళు అంగీకరిస్తారా? మిగతా ప్రజలు, మెజారిటీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంగీకరించడానికి అవకాశం ఉందా? ఇక్కడ మీరు హిందువుల్ని దగ్గర తీసుకుంటున్నారా, దూరం చేసుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి మరి ఆ పెద్ద పెద్ద పండితులు, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మాట్లాడారే, కొంచెం అన్నా ఇది మన మతానికి విరుద్ధం అని చెప్పేసి చెప్పలేకపోతున్నారు. కారణం ఏమిటి? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను అలాంటి వాళ్ళు స్పందించాలండి. స్పందించి ఇలాంటి మీరు స్టేట్మెంట్స్ ఇవ్వకండి, ఇలాంటి దాడులు చెయ్యకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి కదా. ఎవడైనా సరే హిందూ ధర్మం మీద అతిగా మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి అతిగా భక్తి ఒలకబోస్తున్నాడంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిందే వాడు ఏ దోపిడికో సిద్ధమవుతున్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆ దోపిడీ ఉండాలంటే రాజకీయాలు అండగా ఉండాలండి. రాజకీయం అండగా ఉంటే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాలి. సో అట్లా రాజకీయం అండగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు అధికారం అండగా ఉంటుంది. అధికారం అండగా ఉన్నట్లయితే దోపిడికి కాపలా ఉంటారు వాళ్ళు. నిజమైన హిందువులు అలాంటి వాళ్ళను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం కూడా ఉన్నది. నేను నిజంగా చెప్తున్నా, నేను హిందువులంతా కలిసి ఒక డిమాండ్ పెట్టండి. హిందూ ధర్మరక్షకులుగా ఇలా తెగబడి అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా మన వాళ్ళ మీదనే దాడులు చేస్తున్న వాళ్ళ అకౌంట్లు కనుక మీరు ఓపెన్ చేస్తే
మనకు ఖచ్చితంగా దొరికిపోతారు. వీళ్ళంతా డబ్బుల కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి. కొంతమంది టీవీలు పెట్టుకొని ₹1 దానం చేయండి, ₹2 దానం చేయండి, మీ చేతనైన కొద్ది దానం చేయండి అంటున్నారు. ఎవడైతే డబ్బు అడుగుతున్నాడో, డబ్బు మీద ఆధారపడే స్టేట్మెంట్ ఇస్తున్నావంటే వానికి డబ్బు పట్ల గౌరవం తప్ప దేవుడి పట్ల గౌరవం ఉండదు. దేవుడి పట్ల గౌరవం ఉన్నవాడు అసలు రూపాయలు ఆశించాడు, తనకున్న దాంట్లోనే చేస్తాడు. చేత కాకపోతే ఏదో పని చేసుకొని బతాడు. తీరిక ఉన్ననాడే దేవుని ఇంట్లో కూర్చొని తలుచుకుంటాడు. ఎట్లా కరెక్ట్ చెప్పండి దాడి? స్టూడియోలో ఉండి తెగబడి చెప్పు తీసుకొని కొట్టడం అంటే ఆ మనిషిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఒకసారి? ఆ మనిషిలో ఉన్నటువంటి మూర్తిమత్వం వీనిలో ఉన్నదా కనీసం? ఏంటండి రమణమూర్తి గారు వైసీపీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేటా? వైసీపీ డబ్బులు పంపిస్తుందా? ఏమన్నా మాట్లాడడానికి అర్థం? రాజకీయాలు అట్నే మాట్లాడుతుంది, ధార్మికుల పట్ల అట్నే మాట్లాడుతుంది, ప్రతిపక్షాల పట్ల అట్నే మాట్లాడుతుంది. ఏమర్థం ఉందండి? నిన్ను ప్రశ్నించిన ప్రతి వాడిని వైసీపీ అండగా ఉన్నది, వీనికి వైసీపీ సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడటం ఎట్లా కరెక్ట్ అండి? అంటే నోరు తెలిస్తే వైసీపీ అన్న అండగా ఉండాలి, లేకపోతే పాకిస్తాన్ డబ్బులన్నా పంపిస్తూ ఉంటుంది, లేకుంటే విదేశీ చైనా వాళ్ళు సపోర్ట్ అన్న చేసి ఉంటారు. ఏంటండి ఎవరిని పడితే వాడిని విదేశీ తొత్తు అనటము, వానికి దేశభక్తి లేదనటము, హిందూ మతం పట్ల భక్తి లేదనుకోవటం. అసలు మరి హిందూ మతం పట్ల భక్తి ఉండడని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? ఎట్లా నిరూపించుకోవాలి? రమణమూర్తి దగ్గర కూర్చొని వాదించగలుగుతాడా వీడు? వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే నీ అభిప్రాయాన్ని కాదన్నవాన్ని దాడి చేయడమా? నిజంగా ఇలా రమణమూర్తిని అప్రిషియేట్ చేయాలండి. నిజమైనటువంటి ధార్మికుడు అతనిలో కనిపిస్తాడు. చూడాలంటే రమణమూర్తి గారు నిన్న వీడియో చూడండి. ఇక్కడ అతను కొడతాలంటే కొట్టు అన్నాడు. కొడుతున్నప్పుడు ఎంత చేత కాని వాడైనా సరే లేస్తాడు, చేతనైన మేరకు పోరాటం చేస్తాడు, కనీసం చేతులతో అడ్డుకుంటాడు. అతను చెంపను అలా పెట్టి కనీసం అడ్డుకోకుండా అట్లాగే నిలబడ్డాడంటే అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అది లొంగుబాటు కాదు, పిరికితానం కాదు, ధైర్యమే కాదు, నమ్మకం. నమ్మకం అంటే ఏమిటి? ఇక్కడ అంతా బ్రహ్మమే అనేటువంటి సూత్రానికి ఆయన విలువ ఇచ్చాడు. ఇక్కడ ఈ కాలపు ధార్మిక వ్యక్తులలో నేను చూసిన వాళ్ళలో రమణమూర్తి గొప్పవాడని ఖచ్చితంగా అంటాను. చెప్పుతో దెబ్బ కొడుతుంటే కూడా అతను ఏమాత్రం జనుకు లేకుండా, మనం అంటుంటాం కదా, అమెరికాలో కూడా ఏదో వివేకానంద స్వామి మీద దాడి చేస్తుంటే కదలకుండా అలాగే నిల్చున్నాడు అని చెప్పేసి అనుకుంటాం కదా. అదంతా ఎందుకు? రామకృష్ణ పరమహంస కూడా ఏదో ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ ధైర్యానికి సంబంధించి, భయానికి, పిరికితనానికి సంబంధించినప్పుడు జనం నుంచి కొంతమంది రాళ్ళు వేస్తారు, ఇతను నిజంగా ఉంటాడా పారిపోతాడని చెప్పేసి. ఆ రాళ్ళు వేస్తే కదలకుండా అలాగే కూర్చుంటాడు. రాళ్ళు తాకి దెబ్బలు తగిలి రక్తాలు కారుతుంటాయి, అయినప్పటికీ అతనిలో చలనం లేదు. అది చూసిన వాళ్ళు, రాళ్ళు వేసిన వాళ్ళే పరుగున వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మానసికంగా, భౌతికంగా లొంగిపోతారు. అది కదా నిజమైనటువంటి నిష్ఠ. దాన్నే నిన్న రమణమూర్తి గారు చూపారు కదా. ఇవాళ ధార్మికత గురించి చెప్పే వాళ్ళలో ఎంతమంది ఆ రకంగా కట్టుబడి ఉంటారు? కాబట్టి కొంచెం మేధావులారా ఆలోచించండి. హిందూ మతంలో ఉన్న యువకులు కూడా ఆలోచించండి. అసలు మతం అంటే ఏంటో నిజంగా తెలుసుకోండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసేటువంటి రాజకీయాలు అసలు హిందూ మతానికి సంబంధం లేనే లేదు. కనీసం ఈ పాటికి పెద్ద పెద్ద హిందూ మత ప్రవక్తలు స్పందించాల్సిన అవసరం ఉండే, స్పందించట్లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇది ఇంతటితోటి ఆగిపోదు. రాను రాను ఇది ముదిరిపోతుంది. పాము తన పిల్లల్నే తాను మింగినట్టు హిందూ ధర్మం పేరుతో హిందువుల మీదనే దాడి చేయడం మొదలు పెడితే ఇవాళ మద్దతు ఇస్తున్న వాళ్ళే, సపోర్ట్ ఇస్తున్న వాళ్ళే రేపు ఎదురు తిరిగి మిమ్మల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడుతుంది.